అయినా ఇంటర్మీడియట్ అయినా జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్ లేదా ఎంసెట్ అయినా పరీక్షలు ఏమైనా ఫలితాల సాధనలో నంబర్ 1 విద్యా సంస్థ విద్యా వికాస్ జంగారెడ్డిగూడెం. పర్యావరణం కాలుష్యం కాకుండా ప్లాస్టిక్ కవర్ల నియంత్రణపై ప్రతి ఒక్కరూ అవగాహన పొందాలని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి తెలిపారు. జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాలయం నుండి స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ కవర్ల నిషేధం అవగాహన ర్యాలీని చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఈ ర్యాలీ పట్టణ ప్రధాన రహదారులలో పర్యటించింది. అలాగే బోసుబొమ్మ సెంటర్ వద్ద మానవహారం నిర్మించి ప్లాస్టిక్ నిషేధంపై ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దారు శ్రీవజోజీ, మున్సిపల్ కమిషనర్ వెంకటరమణ, పలువురు కౌన్సిలర్లు, పారిశుద్ధ్య, మెప్మా సిబ్బంది, టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, ఎస్కే ముస్తాఫా, చిట్టిబోయిన రామలింగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ రోజున మనం చేసే తెలియని పొరపాట్ల వల్ల అందరికీ నమస్కారం అండి. ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ కవర్లు అన్నది వాడకూడదు. ప్రతి ఒక్కరు కూడా మన ఆరోగ్యాలు కాపాడుకోవాలి, మన పిల్లల ఆరోగ్యాలు కూడా కాపాడుకోవాలి. కాపాడుకుని ఎవరైతే సరే ప్లాస్టిక్ కవర్లు అమ్మితే వాళ్ళకి 5,000 ఫైన్ వేస్తామని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి ప్రతి నెల 3వ శనివారము వివిధ ప్రోగ్రామ్స్ ద్వారా పర్యావరణాన్ని పరిరక్షిస్తూ శానిటేషన్ మెరుగుపరచడానికి, ప్రజల ఆరోగ్యంగా ఉండడానికి, అదేవిధంగా భూమి కాలుష్యము, నీటి కాలుష్యము, గాలి కాలుష్యం తగ్గించడానికి ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి ప్రతి 3వ శనివారము, 1 జనవరి 3వ శనివారము క్లీన్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. న్యూ ఇయర్ అండ్ క్లీనింగ్. 2వ శనివారం అంటే రెండో నెల 3rd శనివారము సోర్సు రీసోర్సు అంటే ఇంటి దగ్గరే తడి చెత్త, పొడి చెత్త, హానికరమైన చెత్త విడిదీసి వాటిని శాస్త్రీయ పద్ధతిలో డిస్పోజల్ ఎలా చేయాలి అనేది దానిపైన అవగాహన కల్పించడం జరిగింది. ఇప్పుడు మార్చి 3వ శనివారము పర్యావరణం కాపాడడానికి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏవైతే 120 మైక్రాన్స్ కన్నా తక్కువ ఉన్న ప్లాస్టిక్ పూర్తిగా నిషేధిస్తూ ప్లాస్టిక్ వద్దు, పేపర్ కవర్స్ కానీ క్లాత్ కవర్స్ కానీ ముద్దు అనే కాన్సెప్ట్ ద్వారా పర్యావరణం కాపాడడానికి, గాలి కాలుష్యాన్ని, నీటి కాలుష్యాన్ని, భూమి కాలుష్యాన్ని తగ్గించడానికి ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి ఇప్పుడు ఈ కార్యక్రమము చేస్తున్నాము.